బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పౌరసత్వంపై వేములవాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చుక్కెదురైంది. చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. 15 ఏళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించారని మండిపడుతూ రమేష్ కు 30 లక్షల రూపాయలు జరిమానా విధించింది. పిటిషనర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు 25 లక్షల రూపాయలు చెల్లించాలని, మిగిలిన 5 లక్షలు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. అయితే నెల రోజుల్లో చెల్లింపులు చేయాలని హైకోర్టు ఆదేశించింది. పౌరసత్వంపై వేములవాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో చుక్కెదురైంది. చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. 15 ఏళ్లుగా కోర్టును తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు ఫేక్ డాక్యుమెంట్స్ సమర్పించారని మండిపడుతూ రమేష్ కు 20 లక్షల రూపాయలు జరిమానా విధించింది. అయితే పిటిషనర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు 25 లక్షల రూపాయలు చెల్లించాలని, అలాగే మిగిలిన 5 లక్షలు లీగల్ సర్వీస్ అథారిటీకి చెల్లించాలని ఆదేశించింది. నెల రోజుల్లో చెల్లింపులు చేయాలని హైకోర్టు ఆదేశించింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు హైకోర్టులో పెద్ద షాక్ తగినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత వేములవాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వాన్ని కూడా సవాల్ చేస్తూ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. ఖచ్చితంగా ఆయన యొక్క పౌరసత్వాన్ని రద్దు చేయాలంటూ కూడా పిటిషన్ లో పేర్కొన్నటువంటి పరిస్థితి. గత కొంతకాలంగా కూడా హైకోర్టులో యొక్క కేసుకు సంబంధించి వాదనలు జరుగుతూనే ఉన్నాయి. అనేక వాదనల తర్వాత విచారణలు వాయిదా పడిన అనంతరం ఇవాళ హైకోర్టు ఊహించని తీర్పునైతే ఇచ్చింది. మొత్తానికి ఈ యొక్క కేసుకు సంబంధించి అటు చెన్నమనేని రమేష్ కు ఒక చుక్కెదురైందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా చెన్నమనేని రమేష్ జర్మన్ పౌరుడేనని హైకోర్టు పౌరుడిగా ఉంటూ అసెంబ్లీలో పోటీ చేసి శాసనసభ్యుడిగా గెలిచారు అంటూ కూడా 15 ఏళ్లుగా కోర్టును తప్పుడు కూడా చెన్నమనేని రమేష్ కు సంబంధించి కూడా ఆయన మీద మండిపడినట్లు కూడా ఇటు కోర్టులో తెలియజేసినటువంటి పరిస్థితి. మరోవైపున రమేష్ కు ఈ అంశానికి సంబంధించి దాదాపు 30 లక్షలను జరిమానా విధించడం జరిగింది. మరోవైపు ఎవరైతే పిటిషనర్ ఉన్నారో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రత్నకుమార్.